శతమానం భవతి. అప్పలనాయుడు, ఏం చేస్తున్నావురా నువ్వు? తప్పైపోయిందమ్మా, తప్పైపోయింది, నన్ను క్షమించు. బుద్ధి లేదా నీకు? ఏం పని చేస్తున్నావు? అయ్యో, అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఎందుకు కొడుతున్నావు? అసలు ఇలాంటి వాడిని కొట్టాలా చంపాలా? కీర్తి కాబట్టి కొట్టు ఊరుకుంది, నేనైతే అటంగా నరికేసేదాన్ని. ఏంటి సత్య అలా మాట్లాడుతున్నావు? ఏం జరిగింది? వీడు చేసిన పని నా నోటితో నేను చెప్పలేనమ్మమ్మ. అదేంటి అలా మాట్లాడుతున్నావు? అసలు ముందు ఏం జరిగిందో అది చెప్పు. ఏం చెప్పమంటారండి? వీడేం చేస్తున్నాడో ఒక ఆడపిల్ల ఎలా చెప్పగలుగుతుంది? ఇడియట్. సత్య గదిలో బట్టలు మార్చుకుంటుంటే వీడు చాటుగా చూస్తున్నాడు. అది నేను చూశాను కాబట్టే పళ్ళు రాలగొడుతున్నాను. నిన్ను కూడా మా ఇంట్లో మనిషివని ఉండనిస్తే నువ్వు ఇలాంటి పనులు చేస్తావా? ఈ ఇంట్లో ఆడపిల్లల పట్ల ఇలా బిహేవ్ చేస్తావా? అసలు మీ చెల్లెని చూస్తే మా ఇంటి మనిషినే అందరం ఫీల్ అవుతాం. తను మీతో వెళ్ళిపోతుందంటే మా ఇంట్లో నుంచి ఒక వ్యక్తి వెళ్ళిపోతున్నట్టు మేమంతా ఎంతో బాధపడుతున్నాం. ఆ అమ్మాయి చూస్తే అంత ఉన్నతంగా ఉంది, మరి నీ బుద్ధి ఏంట్రా ఇలా తయారైంది? అసలు మీ అందరినీ ఇంటికి తీసుకొచ్చి తప్పు చేశాను. మీ బుద్ధి ఇలాంటిదని తెలిస్తే ఆ రోజే అక్కడే పాతేసేదాన్ని. అసలు కావాలని మిమ్మల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టినందుకు నా చెప్పుతో నేను కొట్టుకునేలా చేశాను. నా కూతురు బట్టలు మార్చుకుంటుంటే చూస్తావా? అసలు నిన్ను... ఆగు జయ. ఏంటి జయ నువ్వనేది? వీళ్ళని నువ్వు తీసుకురావడం ఏంటి? కీర్తిని వెతుక్కుంటూ వాళ్లే వచ్చారు కదా, మరి నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? అది అసలు ఏం జరిగింది? ఇంకా ఎందుకండి దాస్తారు? మీ అంతటా మీరే నోరు జారారు. ఇప్పటికైనా నిజం చెప్పండి. వీళ్ళు నిజంగా నా వాళ్ళేనా? వాళ్ళు నా వాళ్ళే అయితే వాళ్ళు చేసిన తప్పుకి నేనే అందరి కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. నాకు ఎలాంటి సీమంతం గౌరవం వద్దు, కానీ మీ నోటి వెంట నిజం రావాలి. చెప్పండి. ఏంటి జయ, అత్తయ్య అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? ఆ అమ్మాయి నిన్ను అంతలా నిలదీస్తుంటే నువ్వెందుకు భయపడుతున్నావు? చూడక్క, ఈ ఇంట్లో అందరం ఒక్కటే అనుకున్నాం. మనందరం ఎంత గౌరవ మర్యాదలతో బతుకుతున్న వాళ్ళం. అలాంటిది ఈరోజు నీ మాటల్లో, ప్రవర్తనలో చాలా తేడా కనిపిస్తుంది. నిజం చెప్పక్క, అసలేం జరిగింది? వీళ్ళ నువ్వు తీసుకురావడం ఏంటి? అంటే వీళ్ళు రాధ పేరెంట్స్ కాదా? తను కీర్తియా, నా రాధా? చెప్పక్క, చెప్పు చెప్పక్క. అవును, తను రాధే, కీర్తి కాదు. తనని ఇంట్లోంచి పంపించడానికి నేనే వీళ్ళని తీసుకొచ్చాను. ఈ నాటకం ఆడమని వీళ్ళకి నేనే చెప్పాను. వీళ్ళని ఇంటికి నేనే తీసుకొని వచ్చాను. రాధని తీసుకెళ్ళిపోతారనుకున్నాను, కానీ అమ్మ సీమంతం అంటూ ఆపింది. చివరికి
ఈ విధవ ఈ రోజు నా కూతురు విషయంలో ఇలా ప్రవర్తించాడు. నీలాంటిది నా కడుపున పుట్టింది అంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఈ ఇంటి ఆడపిల్ల ఇంత నీచానికి దిగజారింది అంటే వినడానికి చాలా భయంగా ఉంది. హ, ఏం చేసిందే? తను నీకేం ద్రోహం చేసిందని ఈ ఇంటి నుంచి పంపించాలనుకున్నావు? ఒక ఆడపిల్లని ఎవరికో పరాయి వాళ్ళకు అప్పగించాలని ఎందుకు ప్రయత్నించావు? రాధ విషయంలో నువ్వంత ద్రోహం తలపెట్టినా తను మాత్రం ఆ విషయం మనసులో పెట్టుకోకుండా నీ కూతురు గురించి ఆలోచించింది. అది రాధంటే. చూడు జయ, నీ మెళ్ళో తాళి కట్టిన దగ్గర నుంచి ఈ ఇంటి గౌరవం నిలపాలని నేను కూడా పాటుపడుతూనే ఉన్నాను. రాధ ఈ ఇంటికి వచ్చాక తను మన అందరి కోసం ఆలోచించిన తీరు చూసి నా సొంత చెల్లి కన్నా ఎక్కువ అభిమానించాను. అలాంటి అమ్మాయి మీద నువ్వు కోపాన్ని పెంచుకోవడం తప్పు అని వాదించాను. కానీ ఈరోజు నువ్వు తన విషయంలో ఇంతకు తెగించావంటే నిన్ను ఏమనాలో ఏం తిట్టాలో కూడా నాకు అర్థం కావడం లేదు. మర్యాదగా చెప్పు, ఎందుకు చేసావి పని? ఏ స్వార్థంతో చేశావు? నిజం చెప్పకపోతే మాత్రం నేను ఇచ్చే తీర్పు మరోలా ఉంటుంది. నిజం చెప్పు, కూతురని కూడా ఆలోచించను. అది కాదమ్మమ్మా, అసలు అమ్మా అది. నువ్వు మాట్లాడుకో. నాకు సమాధానం మీ అమ్మ చెప్పాలి. చెప్తానమ్మా, నిజమే చెప్తాను. ఈ ఇంటి గౌరవం కోసం ఆలోచించాను కాబట్టి ఇలా చేశాను. మీరందరూ రాధ మీద అభిమానాన్ని పెంచుకుంటున్నారు. తనని ఇక్కడే ఉంచేయాలని తమ్ముడు చూస్తున్నాడు. నువ్వు కూడా రాధ గురించి ఎంత గొప్పగా అనుకుంటున్నావు. రాధ ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతుంది. రేపు తమ్ముడు తన మెడలో తాళి కట్టినా కూడా ఆశ్చర్యం లేదు. అందుకే ఏం చేయాలో అర్థం కాక ఈ ఇంటి నుంచి పంపించడానికి ఇంకో మార్గం లేక ఇలా నాటకాలు ఆడేవారిని తీసుకొచ్చాను. తన తల్లిదండ్రులుగా నటించి తీసుకెళ్లిపోమని చెప్పాను. నేను తనని పెళ్లి చేసుకుంటే నీకొచ్చే నష్టమేంటక్కా? నేను ప్రేమించిన మనిషిని పెళ్లి చేసుకోవాలి అనుకోవడంలో తప్పే ఉంది. ముమ్మాటికి తప్పే. నువ్వు రాధని ప్రేమిస్తే అమ్మతో సహా అందరూ స్వాగతించాము. మీ ఇద్దరికీ పెళ్లి చెయ్యాలి అనుకున్నాము. కాని ఈ రాధ మధ్యలో ఎక్కడికో వెళ్ళిపోయింది. తిరిగి మతి లేని స్థితిలో వచ్చింది. పొట్టి మనిషిగా వచ్చిందా, గర్భవతిగా వచ్చింది. ఎవరో రూపానికి ప్రతిరూపాన్ని తన కడుపులో మోస్తోంది. ఈ ఇంటి రక్తం కాని బిడ్డకి తను ప్రాణం పోయబోతోంది. అలాంటి మనిషి మెడలో నువ్వు తాళి కడితే ఆ కడుపున పుట్టిన బిడ్డకు నువ్వు తండ్రి అవుతావురా? ఒక పరాయి మనిషి నా పుట్టింటికి వారసుడిగా పెరగడం నాకిష్టం లేదు. నా తండ్రన్నా, ఈ ఇల్లన్నా, ఈ ఊరన్నా నాకెంతో గౌరవం ఉంది. అలాంటి ఇంట్లోకి అడ్రస్ లేని ఒక వ్యక్తి బిడ్డ ఈ ఇంట్లోకి రావటం, ఆ బిడ్డ ఈ ఇంటి వారసుడుగా ఉండటం నాకిష్టం లేదు. అందుకే నా పుట్టింటి గౌరవం గురించి ఆలోచించే నేను ఇదంతా చేశాను.